దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా అతన్ని స్మరిస్తూ నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా తరతరాలు నిలిచిపోతుంది. అతని ఇంటి పేరులో వై అంటే ఎందుకు, ఎస్ అంటే ఇది చేద్దాం అనే విధంగా ఎవరైనా ఎప్పుడైనా సమస్యతో అతని దగ్గరికి వస్తే వై ఈ సమస్య ఎందుకు వచ్చింది అని ఆలోచించి దానికి పరిష్కార మార్గంగా ఎస్ ఇది ఖచ్చితంగా చేద్దాం అనే దిశగా ఎన్నో సంక్షేమం మరియు అభివృద్ది కార్యక్రమాలు చేశారు. బిలో పువర్టీ లైన్ లో ఉన్న పేద విద్యార్థులకు చదువును అందించే మార్గంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకుని వచ్చి పేద విద్యార్థులకు చదువును అందజేశారు. విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లోని ఎన్నో పెద్ద మార్పులు చేసి ఆరోగ్యశ్రీని తీసుకుని వచ్చి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేశారు. 108 అనే ఆలోచన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయోగపడే విధంగా చేశారు. రైతే రాజుగా మారడానికి ఉచిత కరెంటు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు శ్రీకారం కావచ్చు, ఇలాంటివి చేసి రాజశేఖర్ రెడ్డి గారు రైతు బంధువుగా అతని పుట్టినరోజునే ఈ రోజు రైతు దినోత్సవంగా మారింది. అంతేకాక మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మిగిలిపోయారు. ఎన్నో కంపెనీలు తీసుకుని వచ్చి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆయన కంటెస్ట్ చేసింది 10 సార్లు అయితే అందులో 4 సార్లు ఎంపీగా, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంచితనాన్ని, మాట ఇస్తే మడమ తిప్పని నైజానికి, శత్రువు అయినా సహాయం కోసం వస్తే సహాయం చేసే గొప్ప గుణాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ గుండెల్లో పెట్టుకుని చూసే పరిస్థితి ఉంది. పరిపాలన కాలం 5 సంవత్సరాలు 3 నెలలే అయినప్పటికీ ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని కోట్లాది ఇళ్లలో ఆయన ఫోటోను ఒక దేవుడిగా పూజిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎందరో ముఖ్యమంత్రులుగా చేసినప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారి ముందు, రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత అనే విధంగా ట్రెండ్ సెట్ చేశారు. మరి ఒకసారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా అతన్ని స్మరిస్తూ నివాళులు అర్పిస్తూ నమస్కారం తెలియజేసుకుంటాను. జోహార్ వైఎస్ఆర్.